వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ వల్లభనేని వంశీ హాస్పిటల్ హెల్త్ బాగాలేదని చెప్పి హాస్పిటల్ చెకప్ కానీ వెళ్తున్నాడు. గతంలో ఇదే చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు అంటే హెల్త్ బాగాలే అంటాడు, ముసలోడు సావుకు దగ్గరలో ఉన్నాడని చెప్పి కొన్ని కామెంట్ చేశాడు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? మరి ఇప్పుడు శేషునా వల్లభనేని వంశీ అంటే ఏదో శేషు సినిమాలో రాజశేఖర్ అంటున్నారు. ఆ ఫోటో ఈ ఫోటో రెండు కంపేర్ చేసి ఇవాళ వంశీ అతన్ని చూస్తే ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితి. అవును సార్, నిన్న చూసాం మనం. హాస్పిటల్ కి తీసుకొచ్చి పరీక్షలు చేస్తున్నప్పుడు నడవలేక నడుస్తున్నాడు. గతంలో కూడా చూసాం బోరగడ్డ అనిల్ పరిస్థితి కూడా. అతను కూడా నడవటం, అసలు వెహికల్ ఎక్కలేక పోవడం. అంటే ఎందుకు ఈ పరిస్థితి వాళ్ళకి దాపురించింది? ఆ రోజు ఏది జగన్మోహన్ రెడ్డిని చూసుకుని విర్రవీగిన ఫలితమా ఇవాళ వీళ్ళ పరిస్థితి? ఇంత జరిగినా ఇలాంటి రూపాలకు వాళ్ళు వచ్చినా మరి వాళ్ళ పట్ల కనీస సానుభూతి ప్రజల్లో రావడం లేదంటే అప్పట్లో వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు, వాళ్ళ యొక్క ఆ నోటి దూల ఏది అటు బోరగడ్డని ఇటు వల్లభనేని వంశీ ఇద్దరిని కంబైన్ చేయాలి మనం. ఇతను ఎమ్మెల్యే, అతనేమో రౌడీ షీటర్ గా. ఏది ఇవాళ వంశీ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నారు, ఆ పార్టీలోకి వెళ్ళారు. అంటే ఎంతమంది ఈ విధంగా నోటి దురుస్తనం. ఆ రోజు భువనేశ్వరి మేడంను ఉద్దేశించి అతను అన్న మాటలు, ఎన్టీఆర్ కుమార్తెలుగా ఆ ఆడబిడ్డలకు ఉన్నటువంటి గౌరవం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరిలో కూడా ఎన్టీఆర్ బిడ్డలంటే ఉన్నటువంటి ఆదరణ, వాళ్ళను ఉద్దేశించి ఈ విధమైనటువంటి మాటల లోకేష్ పుట్టుకనే అతను అవమానిస్తున్నట్లుగా భువనేశ్వరి మేడం క్యారెక్టర్ అసాసినేషన్ కి పాల్పడ్డాడంటే వంశీ ఏంటి ఇవాళ దగ్గుతూ ఏదో శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులతో అతను ఇబ్బంది పడుతున్నాడంటూ సరే వాళ్ళ బెయిల్ కోసం అప్లై చేసుకుంటున్నారు. అసలు నిజంగా ఫోటో చూస్తే వంశీనే అతను అనే గుర్తుపట్టలేనంత స్థితికి మారిపోయారు. అదే సార్, జైలుకి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు, జైలు నుంచి బయటకు వచ్చే టైంకి ఎందుకు అలా తయారవుతున్నారు? అంటే ఇవాళ అసలు రూపం బయటపడిందా? ఏది గతంలో ఏదో రంగులు ఎంచుకునేప్పటిని ఆ విధంగా చలామణి అయిపోయిన పరిస్థితి. అతను ఎన్నికల ప్రచారంలో కూడా చూసాం. ఏది అతను ఆ రోజు నామినేషన్ వేయటానికి వెళ్తూ ఇబ్బంది పడుతూ అసలు అనేక రకాల పాటలు, ఏదో మధ్యలో ఆగటం, కొబ్బరి నీళ్లు తాగడం. ఇవాళ నువ్వు నీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ ఈ విధంగా ఉంచుకుని నువ్వు చంద్రబాబుని గేలి చేస్తావా? ముసలాడు అంటారు, కొడాలి నానియో లేకపోతే ఇతనో. అసలు అటు గుడివాడలో నాని, ఇటు గన్నవరంలో వంశీ ఒక రకంగా ఆ రెండు నియోజకవర్గాల పాలిట రాహు కేతువులుగా. ఎందుకంటే గుడివాడకి అది గొప్ప నియోజకవర్గంగా, ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి కొడాలి నాని లాంటి వాడు. అదేవిధంగా గన్నవరం అంటే మరి అది పుచ్చలపల్లి సుందరయ్య ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గానికి ఈ వంశీ లాంటి వాడు. వీళ్ళ ప్రజా ప్రతినిధులు అని ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మట్టి మాఫియా. అటు గుడివాడలో నాని ఏది అక్కడ అతను 200 కోట్ల మట్టి మాఫియా. అసలు ఒక్కొక్కడు 100 టిప్పర్లు కొన్నారని. ఏది అటు నాని గాని ఇటు వంశీ గాని, ఇక్కడ గన్నవరంలో ఇతను మట్టి మాఫియా. ఆ పోలవరం కుడి కాలువ గట్లన్నీ తవ్వేశారే. అసలు అక్కడ మొత్తం చెరువులన్నీ కూడా అసలు ఏ విధంగా వాళ్ళు ఇది చేశారు అంటే ఇవాళ సిద్ధాంతం చెరువు, అక్కడ ఉన్నటువంటి అనేక చెరువులు ఇవాళ వీళ్ళని పడి ఏడుస్తున్నాయా? అంటే ప్రజాప్రతినిధిగా ఉండాల్సినాడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది మనకి ఇక్కడే కనపడుతున్నటువంటి పరిస్థితి అన్నమాట. ఇప్పుడు ఈరోజు కేసు మీద కేసు ఎందుకని వీళ్ళ మీద ఫైల్ అవుతున్నాయి మనం చూసాం. అతను ఎవరో వాళ్ళ బలవంతంగా బెదిరించి వాళ్ళ ఆస్తి లాక్కున్నాడని చెప్పి నిన్న తాజాగా వంశీ పైన ఇంకొక కేసు. అంటే ఇప్పుడు ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి మరో 30 ఏళ్ళు అతనే ముఖ్యమంత్రి అన్న భ్రమల్లో వీళ్ళు ఉండటమే కాకుండా వీళ్ళ కార్యకర్తల్ని జనాన్ని ఉంచడం. గడ్డం గ్యాంగ్ అంటారు ఎక్కడ గుడివాడలో. అరే అటు ఉద్యోగుల యొక్క ఇళ్ల స్థలాలను కూడా వీళ్ళు కబ్జా చేసి అసలు ఒక భయోత్పాతం సృష్టించారు జనంలో. వీళ్ళంటే ఒక భయం, ఒక టెర్రర్. క్యాసినోలు కూడా పెట్టినట్టున్నారు కదా, చీకోటి ప్రవీణ్ తో వీళ్ళ సంబంధాలు. లేకపోతే అసలు గుడివాడలో ఒక క్యాసినో, గన్నవరంలో ఇంకో క్యాసినో, పెనమలూరులో కూడా క్యాసినో పెట్టాలని అప్పట్లో ప్రయత్నాలు. ఇది చర్యకు ప్రతి చర్య అనుకోవచ్చా సార్? ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి ఫలితం అనుభవిస్తున్నారు అనుకోవచ్చా?
అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటాడు పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు. ఇవాళ ఆ దేవుడి స్క్రిప్ట్ ఇది ఏది ఇప్పుడు ముసలాడు కాటికి కాళ్ళు చాచుకున్నాడు చంద్రబాబుని వీళ్ళన్నా వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నాడు? అతనితో పాటు వీళ్ళు అసలు తిరుపతికి కొండ ఎక్కగలరా మెట్లు? అంటే ఇప్పుడు తను వాహనం నిన్నగా మొన్న చూసాం ఏదో ప్రచార వాహనం బస్సు కూడా ఎక్కేస్తున్నాడు వెనకాల ఇచ్చిన మీద. అవును, కుర్రోడు ఎక్కినట్టు ఎక్కుతున్నారు. అదే మరి కొడాలి నాని బైపాస్ సర్జరీయా? అంటే ఈ పూట ఇలాంటి పరిస్థితి వీళ్ళకి ఎందుకు దాపరించిందంటే కారణం అదే అన్నమాట. ఒక రైస్ మాఫియా తయారు చేశారు, రేషన్ మాఫియా. సివిల్ సప్లైస్ మినిస్టర్గా కొడాలి నాని, ఆ కారుమూరి నాగేశ్వరరావు. ఇవాళ అదో పెద్ద స్కామ్ నాదేళ్ల మనోహర్ బయట పెట్టాడు. ఏంటది ఏదో డి గ్యాంగ్ అన్నాడు, వరంపూడి గ్యాంగ్ అని చెప్పి అసలు గ్రీన్ ఛానలైజ్ చేసి పారేసి రేషన్ వీళ్ళు పేదలకు ఇవ్వడానికి వాహనాలు కొన్నారా, లేదు ఇచ్చిన రేషన్ మళ్ళీ వెనక్కి తీసుకుపోవటానికి వాహనాలు కొన్నారా? ఆ వాహనాలు కూడా ఒక స్కామ్ అన్నటువంటి పరిస్థితి అనమాట. వాళ్ళ వల్లభనేని వంశీ, కొడాలి నాని, బోరగడ్డ అనిల్, కోసాని కృష్ణమురళి, వర్రా రవీంద్రారెడ్డి అబ్బా మామూలు వాళ్ళు కాదు. 1 by 1 అంటే ఏంటంటే ఇవాళ కర్మ బూమ్రాంగ్ ఏదంటారు చూసావా? ఇలాంటి పరిస్థితి సానుభూతి కూడా ఇవాళ జనంలో వీళ్ళు అనర్హులు.